వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. కంపల్సరిగా రెగ్యులర్గా వీడియోస్ని అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఫుల్ స్కోర్ చేయడానికైతే స్కోప్ అయితే ఉంటుంది. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. టోటల్గా 100 టెస్ట్ అయితే మీకు అందించడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్గా ఏవైతే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో 100 టెస్ట్లు మీకు డైలీ టాపిక్ వైజు వీటిని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం 199 రూపీస్కే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాప్కు సంబంధించిన లింకు మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంతోపాటు ప్లేస్టోర్లో మీరు రవి అకాడమీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అక్కడ నుండి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవి ఏవైతే ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్గా టీసీఎస్ మోడల్లో ఈ టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే ఏ క్యూబు ప్లస్ బీ క్యూబు ప్లస్ సి క్యూబు ఫామ్లో ఉంది. ఒకవేళ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబు నెక్స్ట్ అదేవిధంగా వీటిని యాడ్ చేయండి. ఏదైతే మనకి 4x² మైనస్ 9y² 9y² మైనస్ 49z² 49z² మైనస్ 4x² వీటిని యాడ్ చేసినట్లయితే మనకేమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ వచ్చేసి ఏ ప్లస్ బీ ప్లస్ సి. వీటిని యాడ్ చేసినట్లయితే ఇది మొత్తం సి అనుకోండి, నెక్స్ట్ ఇది మొత్తం బి అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఏ అనుకోండి. వీటిని యాడ్ చేసినట్లయితే మనకి ఈ 4² క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 49కి ఈ 49 క్యాన్సిల్ అయిపోతుంది, 9² 9² క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఏమవుతుందంటే మనకి 3abc అవుతుంది. 3abc అయితే అవుతుంది. సేమ్ సిమిలర్గా కూడా ఇక్కడ కూడా మనకేమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫామ్లో ఉంది. వీటిని యాడ్ చేసినట్లయితే 2xకి 2x క్యాన్సల్, 7zకి 7z క్యాన్సల్, 3yకి 3y క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3ab ఫామ్లోకి వచ్చేస్తుంది. 3abc ఫామ్లోకి రావడం జరుగుతుంది. ఫస్ట్ 3abc తీసుకున్నట్లయితే మనకి 3 × 4x² మైనస్ 9y² ఇంటూ 9y² మైనస్ 49z² అయితే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 49z² మైనస్ 4x² వస్తుంది. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా 3 × 2x మైనస్ 3y నెక్స్ట్ 3y మైనస్ 7z నెక్స్ట్ 7z మైనస్ 7z మైనస్ 2x ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ ఈ 3కి 3 కట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి a² మైనస్ b² ఫామ్లో ఉంది. a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తాం. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తే న్యూమరేటర్ వచ్చేసి 2x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 3y అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి 3y మైనస్ 7z ఇంటూ 3y మైనస్ 7z నెక్స్ట్ 3y ప్లస్ 7z నెక్స్ట్ ఇక్కడ 7z మైనస్ 2x నెక్స్ట్ వచ్చేసి 7z ప్లస్ 2x వస్తుంది. 2x బై సేమ్ డినామినేటర్ 2x మైనస్ 3y ఇంటూ 3y మైనస్ 7z నెక్స్ట్ 7z మైనస్ 2x అవుతుంది. ఇక్కడ 3x మైనస్ 2x మైనస్ 3yకి 2x మైనస్ 3y క్యాన్సల్, 3y మైనస్ 7zకి 3y మైనస్ 7z క్యాన్సల్, 7z మైనస్ 2xకి 7z మైనస్ 2y క్యాన్సిల్ అయితే అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి 2x ప్లస్ 3y నెక్స్ట్ 3y ప్లస్ 7z నెక్స్ట్ 7z ప్లస్ 2x వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇచ్చిన సైన్స్ని చేంజ్ చేసినట్లయితే మనకి 8 అని చెప్పేసి నిరూపించమని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేస్తారంటే మనకి ప్లస్ని మైనస్ చేయండి, మైనస్ని ప్లస్ చేసినట్లయితే కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. దీన్ని రీప్లేస్ చేయండి. 40 ప్లస్ని మైనస్ చేస్తున్నా, మైనస్ని ప్లస్ చేస్తున్నా. 44 మైనస్ 36 మైనస్ 4 × 4 నెక్స్ట్ ఇట్స్ డివైడ్స్
ఇట్స్ డివైడ్స్, ఇక్కడ వచ్చేసి దీన్ని డివైడ్ చేస్తుంది, డివైడ్స్ 1 + 5 1 + 5 నెక్స్ట్ ఇంటూ 2, ఇక్కడ 44 మైనస్ 36 వేస్తే 8 వస్తుంది, మైనస్ని ఏం చేయాలి మనము ప్లస్ చేయాలి, ఇక్కడ ప్లస్ అయితే చేస్తున్నాను. 16 డివైడ్స్ 6 అంటే 8 + x డివైడ్స్ 6 నెక్స్ట్ ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే మనకేమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 24/6 ఇంటూ 2, 24/6 ఇంటూ 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అవుతుంది 4 ఇంటూ 2 6 4 24, 4 ఇంటూ 2 వచ్చేసి 8 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏంటి, మనకి ప్లస్ని మైనస్ చేయాలి, మైనస్ని ప్లస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏంటి, మనకి ఒక ప్రోడక్టు 75% డిస్కౌంట్ తోటి ఇస్తున్నాడు. దుకాణదారుడు 1875 వసూలు చేస్తే, అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1874 అమ్మితే మార్కుడ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి మార్కుడ్ ప్రైస్ ఎంపీ మైనస్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ వచ్చేసి మనకి డిస్కౌంట్కి చూసినట్లయితే మనకి మార్కుడ్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ 75% డిస్కౌంట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు మార్కుడ్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంట్ అంటే 75/100 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.75 ఎంపీ మార్కుడ్ ప్రైస్ వస్తుంది. ఏంటి, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ కావాలి, సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ ఉంది, ఎంపీ మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.75 ఎం వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.75 ఎంపీ మార్కుడ్ ప్రైస్. ఎస్పీ ఎంత మనకి 1874 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంపీ 1 ఎంపీ మైనస్ 0.75 ఎంపీ అంటే 0.25 ఎంపీ వస్తుంది మార్కుడ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1874/0.25 దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 7496 అయితే వస్తుంది. ఆన్సర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 2 digit నెంబర్ ఈజ్ 9. If the value of one number is 6 more than 5 times of digits in one's place, then find the number అంటున్నారు. 2 అంకెల సంఖ్యల మొత్తం 9, మొదటి స్థానంలోని అంకెకు 5 రెట్లు ఎక్కువ అయితే, మొదటి స్థానంలోని అంకె 5 రెట్లు ఎక్కువ అయితే ఆ సంఖ్య యొక్క సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ వచ్చేసి 10th place తీసుకుంటున్నా, 2 digits నెంబర్ కాబట్టి 10th place, వై వచ్చేసేది 1st placeలో అయితే తీసుకోవడం జరుగుతుంది. వై అనేది మనకి 1st placeలో తీసుకుంటున్నాను. వీటి యొక్క సమ్ వచ్చేసి మనకి 9 అయితే రావడం జరుగుతుంది. సమ్ అనేది 9 అయితే వస్తుంది. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ వై అయితే అవుతుంది. ఇక్కడ 2 digit నెంబర్ కాబట్టి ఏమవుతుంది 10th place ప్లస్ యూనిట్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ యూనిట్ ప్లేస్, 5 times ఆఫ్ యూనిట్స్ ప్లేస్ ప్లస్ 6 ఎక్కువ, 5 times ఆఫ్ యూనిట్ ప్లేస్కి 6 ఎక్కువగా ఉంది. ఈ నెంబర్ వచ్చేసి మనకి 10x + y. ఎందుకోసము ఇది 10th place కాబట్టి 10s తోటి మల్టిప్లై చేస్తున్నాం, 10ల స్థానం కాబట్టి మనం 10 తోటి మల్టిప్లై చేస్తున్నాం, 1ల స్థానం కాబట్టి వైని ఏం చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో చూసినట్లయితే సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ వై తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 10x ప్లేస్లో ఏం చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో 9 మైనస్ వై చేస్తున్నా, ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5y + 6, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 90 మైనస్ 10y ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5y + 6 అవుతుంది. 5y + 6 అయితే అవుతుంది. మొత్తం టోటల్ వచ్చేసి 10yని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, నెక్స్ట్ వైని కూడా ట్రాన్స్పోజ్ చేయండి, 6ని ఇక్కడ తీసుకురండి. అంటే 10 అక్కడ పంపిస్తే 15, వైని అక్కడ పంపిస్తే మైనస్, అంటే ఏమవుతుంది మనకి 14y ఈజ్ ఈక్వల్ టు ఈ 6ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, 84 వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు మనకి 7 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. 14 6 మనకి ఎంత అవుతుంది 84 టైమ్స్ 6 వచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, y ఈజ్ ఈక్వల్ టు 6 వస్తే x ఫైండ్ అవుట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 6, x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇప్పుడు నెంబర్ కావాలి, x వచ్చింది, y వచ్చింది. నెంబర్ ఏంటి మనకి 10x ప్లస్ y, 10 ఇంటూ 3 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6, 30 ప్లస్ 6 ఎంత అవుతుంది, 36 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ షాప్ కీపరు 12 డజన్స్ ఎగ్ని ఒకదానికి కాస్ట్ 5 రూపీస్ తోటి కొనడం జరిగింది. 12 ఎగ్స్ బ్రోకెన్ అయ్యాయి, పగిలిపోయాయి. రిమైనింగ్ వాటిని ఒకదాని 6 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. 12 డజన్స్ కాబట్టి 12 ఇంటూ 12 మొత్తం టోటల్ ఎగ్స్ వచ్చేసి 144. ఇవి టోటల్ ఎగ్స్. ఇందులో ఒకదాన్ని 144లో నుంచి ఎంత అయినాయి, 12 బ్రోకెన్ అయినాయి. ఏమవుతున్నాయి, 12 పగిలిపోయినాయి. రిమైనింగ్ ఎంత ఉన్నాయి, రిమైనింగ్ వచ్చేసి మనకి 12 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 132 ఎగ్స్ ఉంటాయి. ఇది రిమైనింగ్ అతని దగ్గర ఉన్నాయి. ఇతనికి ఎంత కాస్ట్ పెట్టిండు, కాస్ట్ వచ్చేసి ఫస్ట్ అంటే సిపి అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఎంత, 144 ఎగ్స్కి 5 రూపీస్ చొప్పున ఇతను కొనడం జరిగింది. 144 ఇంటూ అంటే 700 ప్లస్ 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు 720 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఎంత, బ్రోకెన్ 5 ఓంగా మిగిలిన ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ కిందకి వస్తాయి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 132 ఎగ్స్ని ఒక్కోదాన్ని 6 రూపీస్కి అమ్మిండు. 6 రూపీస్కి అమ్మితే ఏమవుతుంది, ఇక్కడ 792 వస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 72 రూపీస్ వస్తుంది డిఫరెన్స్. ఇప్పుడు ఏం కావాలి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 72 రూపీస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత, 720 ఇంటూ 100. ఇక్కడ ఈ 0కి 0 కట్ అయిపోతుంది, 72కి 72 కట్, రిమైనింగ్ ఎంత 10% వస్తుంది. ప్రాఫిట్ 10% వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే ఏం సైన్ని మారిస్తే ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ప్లస్ మైనస్నే మార్చండి. ప్లస్ మైనస్ని మారితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇంటూ 4 డివైడ్స్ 10 ప్లస్ 8 మైనస్ 2. ఇక్కడ దీన్ని ఈజీగా ఎలా చెప్తున్నామంటే, నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి వస్తుంది. మీరు జస్ట్ ఓవరాల్ ఐడియా దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులో అప్రాక్సిమేట్గా ఎస్టిమేట్ చేయగలగాలి. ఎస్టిమేట్ చేస్తే ఏ విధంగా చేంజ్ చేస్తుంది అనేది తెలుస్తుంది. దీనికి ఎలాంటి షార్ట్ కట్ లేవు, అప్పటికప్పుడు ఎస్టిమేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 4/10 ప్లస్ 8 మైనస్ 2. ఇక్కడ 2 2 2 5 ఈ 2కి 2 కట్ 5కి 5 కట్ అయిపోతుంది. 2 ప్లస్ 8 మైనస్ 2, ఈ 2కి మైనస్ 2 కట్ అయిపోతే మనకేమవుతుంది, 8 అవుతుంది. ఆప్షన్ ప్లస్ మైనస్ చేంజ్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏవైతే ప్యారలల్ లైన్స్ ఇచ్చాడో ఒక ట్రాన్స్వర్సల్ ఇవ్వడం జరిగింది, తిర్యక్ రేఖ ఇచ్చాడు, LMN ఇవి ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏవైతే యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ 1 ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటాయి. ఇవి కూడా మనకేమవుతాయంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దీనికి ఇది ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి, తర్వాత దీనికి ఇవి రెండు మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి. ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి 2x ప్లస్ 10ని ఈక్వేట్ చేయండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం, 80 degrees. ఈ ఎక్స్ను ఇటు పంపించేసేయండి, ఈ 10 ఇక్కడ పంపించండి. 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 80 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 70 degrees వస్తుంది, 70 degrees అవుతుంది. ఇప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 80 అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 70 ప్లస్ 80 degrees, దట్ ఈస్ ఈక్వల్స్ టు 150 degrees వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రమేష్ ఇన్వెస్టెడ్ 1232 రూపీస్ 5% ఫర్ ఆనం ఇన్ ఏ బ్యాంక్ ఆఫ్టర్ 3 years ఎంత అమౌంట్ అవుతుంది? రమేష్ అనే వ్యక్తి 1232 రూపాయలను 5% వడ్డీ చొప్పున, సాధారణ వడ్డీ చొప్పున 3 సంవత్సరాలు పెడితే మొత్తం అమౌంట్ ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఇక్కడ సాధారణ వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి PTR/100 ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే 1232 ఇంటూ 5% ఇంట్రెస్ట్ 3 years బై 100. ఇదేంటిది మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 5 1 5 20 నెక్స్ట్ ఇక్కడ 2 10 నెక్స్ట్ 2 6 1 6. ఇక్కడ ఈ 10తో మళ్ళీ కట్ చేస్తే 61.6 ఇంటూ 3 వస్తుంది. అంటే దీన్ని 18
1818.4814 184.8 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ కావాలి కాబట్టి ఎస్ఐ ప్లస్ ప్రిన్సిపల్ చేయండి. అంటే 1232కి 184.8ని యాడ్ చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇది 6, నెక్స్ట్ 114.80. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మిస్టర్ శర్మ, మిస్టర్ గుప్తా, మిస్సెస్ సిన్హా వీళ్ళు 4,000, 8,000, 6,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ ఏంటి, మిస్టర్ శర్మ ఎవరైతే ఉన్నారో 6 మంత్స్ తర్వాత మిస్టర్ శర్మ లెఫ్ట్ కావడం జరిగింది. ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత వీళ్ళకి 34,000 ప్రాఫిట్ వచ్చింది. అయితే మిస్టర్ గుప్తా యొక్క ఏంటి మనకి వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు, షేర్ అయితే అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తాం, వీళ్ళ యొక్క 4,000 ఇన్వెస్ట్ చేశారు. 4,000 మిస్టర్ శర్మ ఎన్రోల్ చేశాడు. శర్మ వచ్చేసి మనకి 6 మంత్స్. నెక్స్ట్ 8,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎవరు, గుప్తా. ఇతను 8 మంత్స్ ఉన్నాడు. నెక్స్ట్ 6,000 చేసిన వ్యక్తి ఎవరున్నారు, మిస్టర్ సింహ 8 మంత్స్ అవుతుంది. ఈ 3 zeros కట్ చేయండి. ఇది రేషియో చేస్తున్నాం, వాళ్ళ యొక్క పెట్టుబడి యొక్క నిష్పత్తులు. నెక్స్ట్ 4 1s, నెక్స్ట్ 4 2s, నెక్స్ట్ 4 2s, నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s, ఈ 2కి ఈ 2 కట్ అయిపోతుంది. ఇక్కడ 3:8:3:8 ఇక్కడ వచ్చేసి 6 మిగులుతుంది. ఈ టోటల్ పార్ట్స్ ఎంత అవుతుంది మనకి, టోటల్ యాడ్ చేస్తే 17 పార్ట్స్ అయిపోతుంది. ఇది టోటల్ 17 పార్ట్స్. ఇందులో ఎవరి వాటా అడుగుతున్నాడు, గుప్తా ఎవరు మనకి, గుప్తా అంటే సెకండ్ కేసు, అంటే 8 పార్ట్స్ కేసు అనమాట. అంటే 8/17 ఇంటూ 34,000 దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేయండి. 17 1s, 17 2s 34, 2,000 3 zeros. ఇక్కడ 8 into 2,000 వచ్చేసి 16,000 వస్తుంది. ఇది మిస్టర్ గుప్తా యొక్క వాటా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3x to the power of 3 to the power of x minus 2 plus 3 to the power of x is equal to 7,290 అయితే x వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ x minus 2, నెక్స్ట్ 3 to the power of x 7,290. దీన్ని ఏదైతే ఉందో దీన్ని ఎలా రాస్తున్నానంటే 3 to the power of x 3 to the power of minus 2 రాస్తున్నాను. ఇక్కడ బేసెస్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేస్తున్నాను. ప్లస్ 3 to the power of x is equal to 7,290. ఇక్కడ దీన్ని డినామినేటర్లో రాస్తున్నా. పవర్ మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్లో రాయండి. 3 to the power of x by 3 square ప్లస్ 3 to the power of x is equal to 7,290. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది మనకి 3 to the power of స్క్వేర్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా 9 అవుతుంది. అంటే 3 to the power of x 3 square ఇంటూ 3 to the power of x by 3 square is equal to 7,290. 3 to the power of x 3 square ఇంటూ 3 to the power of x is equal to ఇక్కడ దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది 7,290 ఇంటూ 3 square. ఇక్కడ 3 to the power of x కామన్ తీస్తున్నా. 1 plus 3 square వస్తుంది. ఇక్కడ 7,290 3 square వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ ఇది 9 అవుతుంది. 9 + 1 ఏమవుతుంది 10 అవుతుంది. 3 to the power of x into 10 is equal to 7,290 into 9. ఈ 0కి ఈ 0 కట్ అయిపోతుంది. ఇక్కడ 7 to the power of 9 అంటే మనకి 3 to the power of 6 వస్తుంది ఇంటూ 3 square. అంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది 3 to the power of x is equal to బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే 6 + 2 is equal to 8 వస్తుంది. 3 to the power of x is equal to 3 to the power of 8. x is equal to 8 వస్తుంది. ఆన్సర్ 1 is the రైట్ ఆన్సర్. ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి, 2 పైప్స్ ఉన్నాయి A, B. ఇవి 36 minutes 48 minutesలో ఇవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఏదైతే సిట్రిన్ ట్యాంక్ని వరుసగా AB పైపులు 36 minutes 48 minutesలో తొట్టెని నింపుతాయి. అయితే కొంత సమయం తర్వాత Bని మూసేశాడు.
తొట్టి అరగంటలో నిండితే బి ఎన్ని నిమిషాల పాటు దీన్ని బి ఎన్ని నిమిషాల తర్వాత మూసివేయబడింది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఏ వచ్చేసి 36 మినిట్స్ తీసుకుంటుంది, బి వచ్చేసి 48 మినిట్స్ తీసుకుంటుంది. ఇక్కడ 36 48 ఎల్సిఎం చేస్తే 144 వస్తుంది. ఎల్సిఎం వచ్చేసి మనకి 144 వస్తుంది. 144 అంటే 36 ఎన్ని టైమ్స్ పోతుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 4, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 3, దీని యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3 యూనిట్స్ అవుతుంది. మొత్తము మనకి ఎన్ని మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంటున్నాడు. హాఫ్ అన్ అవర్ అంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది, హాఫ్ అన్ అవర్ అంటే మనకి ఏమవుతుంది, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఏం నడుస్తుంది మనకి ఇక్కడ బి అయితే నడవడం, ఏ అయితే నడవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 30 మినిట్స్ ఇంటూ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత మనకి 4 అంటే 120 యూనిట్స్. టోటల్లోంచి 120 యూనిట్స్ దీన్ని ఫిల్ చేస్తే 120 యూనిట్ అంటే టోటల్లో నుంచి 120 తీసేస్తే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ వచ్చేసి 24 యూనిట్స్ వస్తుంది. ఈ 24 యూనిట్స్ మనకి బి యొక్క ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకి 8 మినిట్స్ వస్తుంది. అంటే 8 మినిట్స్ బిఫోరు దీన్ని బిని ఆఫ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఏమవుతుంది, ఏ తోటి ఆ సిట్రిన్ ఏదైతే ట్యాంక్ ఏదైతే ఉందో అది నిండడం జరుగుతుంది. కాబట్టి 8 మినిట్స్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వీరి యొక్క మంత్లీ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. అర్జున్ అదేవిధంగా మాథ్యూ 5:7 ఇన్కమ్ ఇచ్చాడు. నెక్స్ట్ వీళ్ళ సేవింగ్స్ ఇచ్చాడు. ఇద్దరు కూడా 10,000 సేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఖర్చుల యొక్క నిష్పత్తి ఇవ్వడం జరిగింది. 2:3 అయితే ఇచ్చాడు. 2:3 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి తెలుసు సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే మనకి సేవింగ్ వస్తుంది. అంటే ఇన్కమ్ వచ్చేసి మనకి 5x మైనస్ 2y అయితే తీసుకుంటున్నాను. వైని ఇన్కమ్ ఎక్స్గా తీసుకుంటున్నాను, ఎక్స్పెండిచర్ని వైగా తీసుకుంటే ఇక్కడ ఇది 5 యూనిట్స్, ఇది 2 యూనిట్స్. అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సేవింగ్. ఇద్దరు కూడా 10,000. ఇదేంటి మనకి ఫస్ట్ క్యాండిడేట్ అర్జున్ది ఇది. నెక్స్ట్ మాథ్యూ చూసినట్లయితే సేమ్, ఇది 7 యూనిట్స్, నెక్స్ట్ మైనస్ 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 10,000. ఇతను కూడా 10,000 సేవ్ చేస్తాం. దీన్ని సింప్లిఫై చేసి XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి, కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సింప్లిఫై చేయాలంటే దీన్ని ఏం చేస్తున్నానంటే నేను వైని రిమూవ్ చేయండి, డైరెక్ట్ X వాల్యూ వస్తుంది. ఇక్కడ అర్జున్ యొక్క ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను, ఇది 6 అవుతుంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, ఇది 6 అవుతుంది. మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, వై వాల్యూ ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది మనకి 14గా కన్వర్ట్ అయిపోతుంది. 7 2 14, ఇక్కడ 3 5 15 వస్తుంది. 3 5 15 అంటే 15x మైనస్ 14x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10,000 వచ్చేసి మనకి 30,000. ఇక్కడ 2 ఇంటూ 10,000 వచ్చేసి 20,000. డిఫరెన్స్ వచ్చేసి వీటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 10,000 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 10,000 వస్తుంది. ఎక్స్ వాల్యూ 10,000 వస్తుంది. అర్జున్ యొక్క ఇన్కమ్ కావాలి. అర్జున్ యొక్క ఇన్కమ్ ఎన్ని యూనిట్స్, 5 యూనిట్స్, అది 5x అవుతుంది. అర్జున్ ఇన్కమ్ వచ్చేసి మనకి 5 ఇంటూ 10,000 50,000 వస్తుంది. ఎంత టోటల్గా మనకి 50,000 వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ సమీకరణాన్ని ఇలా రాయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఇది వర్గ సమీకరణానికి సంబంధించి. ఇక్కడ వర్గ సమీకరణం చూసినట్లయితే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. x మైనస్ 6x ప్లస్ 9, x² మైనస్ 6x ప్లస్ 9 అయితే అవుతుంది. దీన్ని మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ చేస్తే 9 రావాలి, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే 3 రావాలి. 3 3 9, వీటిని రెండింటిని యాడ్ చేసినాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. ప్రోడక్ట్ చేస్తే ఈ రెండింటి ప్రోడక్ట్ వస్తుంది. యాడ్ చేస్తే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 6 వస్తుంది. అంటే -3x ప్లస్ 9. ఎక్స్ కామన్ తీయండి ఫస్ట్ రెండిట్లలో. ఎక్స్ కామన్ తీస్తే x -3. నెక్స్ట్ ఈ లాస్ట్ రెండిట్లలో సేమ్ ఈ బ్రాకెట్లో వచ్చిన వాల్యూ రావాలి. అంటే -3 కామన్ తీస్తున్నా, x -3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ x -3 ఉంది, ఇక్కడ x -3 ఉంది. కాబట్టి ఈ రెండిట్లో x -3 కామన్ తీస్తే రిమైనింగ్ ఏమున్నాయి,
ఎక్స్ మైనస్ 3 మిగిలిపోతుంది. అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఇది ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఏదైతే మీకు గ్రూప్ డి ఎగ్జామ్ జరిగేంత వరకు డైలీ మీకు కంపల్సరీగా వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే డైలీ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ మీకు కంప్లీట్గా టెలిగ్రామ్ ఛానల్లో మనకి 2-3 డేస్కి ఒకసారి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది క్లాసెస్ వైజ్గా. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.